హలో అందరికీ గుడ్ మార్నింగ్. నేను మీ భవ్య. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మెంతి కూర టమాటో ఫ్రై చేస్తున్నాను. అంటే ఫ్రై అంటే కొంచెం వాటర్ టైప్. మరి ఫ్రై అయితే రైస్లోకి తినడానికి కష్టం కదా, అందుకని ఇప్పుడు మెంతి కూరని ఇలా కట్ చేసుకొని మంచిగా వాటర్ పోసుకొని ఒక 2 times కడుక్కోవాలి. కొంచెం మట్టి అవన్నీ ఉంటాయి కదా, దుమ్ము. ఇప్పుడు కడుక్కున్న మెంతి కూరని కడిగేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో 3 tablespoons ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం పోపు దినుసులు, ఉల్లిపాయ, కరివేపాకు, కొంచెం పసుపు వేసుకొని ఇలా అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయిందాక ఇలా ఒక 2 minutes వేయించుకోవాలి. పచ్చివాసన ఉంటే అంత అదే స్మెల్ వస్తుంది కదా. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న మెంతెం కూరని కూడా మొత్తం ఇలా వేసుకొని మొత్తం నీట్గా వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్, ఇప్పుడే మొత్తం వేసుకోవద్దు, కొంచెం అయితే నేను మగ్గడానికి సరిపోని వేసుకున్నాను. వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మగ్గిపోయింది. ఇందులోకి చిన్న సైజు ఒక 3 టమాటాలు కట్ చేసుకొని చిన్న సైజు టమాటాలు అవి కూడా అందులోకి వేసుకుంటున్నాను. మెంతి కూర టమాటో అన్న కదా, టమాటాలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మెంతి కూర కొంచెం చేదు ఉంటుంది కదా, దానికి బ్యాలెన్స్ అయిపోతుంది. ఇప్పుడు టమాటాలు కూడా వేసుకున్నాక కలుపుకొని ఒకసారి మొత్తము క్యాప్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ తీసుకొని కొంచెం మరొకసారి కలుపుకొని చూడు మగ్గిపోయింది మొత్తం. ఇందులోకి కొంచెం ఒక 2.5 spoons కారం వేసుకోవాలి. ఇది మేము తినడానికి కదా, కొంచెం కారం ఎక్కువనే ఉండాలి. కారం వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం మగ్గనిచ్చుకోవాలి. మగ్గనియాక కొంచెం వాటర్, మరి ఎక్కువ వేసుకోవద్దు, లైట్గా వేసుకోవాలి. మరి వాటర్ వేస్తే మరి పల్చగా అయిపోయి తినడానికి గలీజ్గా ఉంటుంది. కొంచెం ఇలా వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి. చూడండి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడరు, కొంచెం కొబ్బరి పౌడరు, సాల్ట్ ఇందాక వేసుకోలేదు కదా, కొంచెం నేను ఇప్పుడు యాడ్ చేసుకున్నాను. కొంచెం సాల్ట్, కొబ్బరి పొడి, ధనియా పౌడర్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. చూడండి వేడి వేడి మెంతి కూర రెడీ అయిపోయింది. ఈరోజు మీ ఇంట్లో ఏం స్పెషల్ చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటున్నారో ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి ప్లీజ్. మేము చెప్పాను కదా ఛాలెంజ్ ఇవ్వండి అని, ఎవరు కామెంట్ పెట్టరు, ప్లీజ్ ఛాలెంజ్ చేయండి.